భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద బీసీ ధర్మ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం తన డిమాండ్లను ప్రభుత్వం తీర్చే వరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో రామచంద్ర యాదవ్ వెల్లడించిన కీలక అంశాలు: బీసీ రక్షణ చట్టం, బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పాలకులు బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో లేరని, కేవలం ఓట్ల రాజకీయాలకే వారికి వాడుకుంటున్నారని విమర్శించారు. గతంలో నిర్వహించిన బీసీ సింహ గర్జన సభలో తాము ప్రతిపాదించిన 5 కీలక డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మంగళగిరి పూలే మండల్ భవన్ వేదికగా బీసీ ధర్మ దీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నాను. ఈ ధర్మ దీక్ష ఉద్దేశము నా వ్యక్తిగతమైనదో, లేదంటే నా రాజకీయానికి సంబంధించిందో, లేదంటే బీసీవై పార్టీకి సంబంధించిన అంశమో కాదు అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ దీని మీద స్పందించకపోగా ఈ ప్రధాన 5 డిమాండ్లకు సంబంధించి తప్పుడు ప్రకటనలు ఇవ్వడము, కుట్రలు చేయడము మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఇప్పుడు తీరా 2 సంవత్సరాల తర్వాత కూడా కేవలము తప్పుడు ప్రకటనలతో, తప్పుడు కథనాలతో బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన ముసాయిదా ఇప్పటి వరకు రెడీ అవ్వలేదు. దీనికి సంబంధించి కమిటీ లేదు, దీనికి సంబంధించి చర్చలు లేవు, దీనికి సంబంధించి గత 10-15 సంవత్సరాల్లో బీసీలకు జరిగిన అన్యాయం పైన, దాడుల పైన, హత్యల పైన అధికారుల నుండి కానీ, కలెక్టర్ల నుండి కానీ ఎటువంటి నివేదికలు తెప్పించుకోకుండా కేవలం ప్రకటనల ద్వారా ప్రజలను, బీసీలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీనికి నిర్దిష్టమైన రక్షణ చట్టం కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలనేది మా మొట్టమొదటి డిమాండ్. అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి ఏదైతే అమరావతి